హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఈవి తెలుగు. నా పేరు పవన్ కుమార్. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇంధన వనరులు తగ్గుతున్న వేళ, సమస్త మానవాళి కాలుష్యపు కోరల్లో చిక్కుకొని కొట్టుమిట్టాడుతున్న వేళ, విద్యుత్ వాహనాల రాక కొంత ఊరటనిస్తుందని మనం చెప్పుకోవచ్చు. ఈ విద్యుత్ వాహనాల వల్ల ధ్వని కాలుష్యం మరియు శబ్ద కాలుష్యం నుంచి ప్రపంచానికి కొంత ఊరటనిస్తుందనే మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ విద్యుత్ వాహనాల ఉనికి కొత్తదే కానప్పటికీ ప్రపంచ మార్కెట్లోకి వీటి రాక మాత్రం మనం కొత్తదిగానే పరిగణించాలి. ఈ వాహనాలను తయారు చేయడానికి ఎన్నో కంపెనీలు అంకురార్పణ చేసినప్పటికీ అనుకున్నంత మేర విజయం సాధించలేదనేదే మనం పరిగణించాల్సిన వాస్తవం. కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు విద్యుత్ వాహనాల వినియోగం పెంచడం కోసం ఎన్నో సబ్సిడీలు అందిస్తున్నప్పటికీ కూడా ప్రజలు ఈ విద్యుత్ వాహనాలను కొనుగోలు చేయడానికి ఎక్కువగా మక్కువ చూపించట్లేదు అనేది వాస్తవం. అయితే దీనికి కారణం ఈ విద్యుత్ వాహనాల మీద నమ్మకం లేకపోవడం. ఈ విద్యుత్ వాహనాల మీద నమ్మకం పెంచడం కోసం అవగాహన కల్పించాలనే సదుద్దేశంతో 2019వ సంవత్సరంలో స్టార్ట్ అయిన మన ఈవి తెలుగు ఛానల్ ప్రస్తుతం 2 లక్షల సబ్స్క్రైబర్స్ను దాటింది. మన ఛానల్ని ఇంతగా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున మా ధన్యవాదాలు. అయితే ఈ సందర్భంగా మేము ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాము. అదే ఎలక్ట్రిక్ వెహికల్స్ మ్యానుఫ్యాక్చరింగ్, విద్యుత్ వాహనాల తయారీ. సో ఈరోజు మనం తెలుసుకుందాం ఒక విద్యుత్ వాహనం అంటే ఒక ఎలక్ట్రిక్ వెహికల్ని ఎలా తయారు చేస్తారు, సో దాన్ని డిజైనింగ్, మ్యానుఫ్యాక్చరింగ్, అదేవిధంగా అసెంబ్లింగ్ ఎలా చేస్తారో మనం చూద్దాం. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. ప్రస్తుతం మనం చెవెల్లలోని BBM ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ వారి మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్లో ఉన్నాం. సో ఈరోజు మనం ఒక ఎలక్ట్రిక్ వెహికల్ని ఎలా తయారు చేస్తారో తెలుసుకుందాం. సో ప్రెజెంట్ మనతోటి అను మల్లిక్ గారు ఉన్నారు. సో వారిని అడిగి ఈ యొక్క డీటెయిల్స్ అన్నీ మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హలో సార్, హౌ ఆర్ యూ? ఫైన్. సో సార్ వచ్చేసి ఇక్కడ మేనేజర్ అన్నమాట. సో వారు ఇప్పుడు ఈ వెహికల్స్ ప్రొడక్షన్ అండ్ వాటి గురించి అన్ని పూర్తి డీటెయిల్స్ మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో సార్ చెప్పండి, ఈ కంపెనీ యొక్క ఫౌండర్ ఎవరు? ఫస్ట్ వచ్చేసి ఏవివి రాజు గారు. ఏవివి రాజు గారు, ఓకే. ఇది మనకు ఎస్టాబ్లిష్ చేసింది మనం 2012లో. మనకు అప్రూవల్ వచ్చింది 2019. ఓకే. 19 నుంచి మనం ఫీల్డ్లో మనం కంటిన్యూ అవుతాం. 4 మోడల్స్ మన దగ్గర ఉన్నాయి ఇప్పుడు. ఓకే. దాంట్లో వైబ్రెంట్, అంపోజ్ ప్లస్, ఎలక్ట్రా, ఈ వెహికల్స్ బ్రాండ్స్. ఇది వచ్చేసి ఆంపోజ్. సో మన దగ్గర ఇప్పుడు ప్రెసెంట్ ఉన్నాయి ఏంటిది? ఆంపోజ్ ప్లస్, వైబ్రెంట్, ఇంకొకటి ఎలక్ట్రా. సో 4 మోడల్స్ని ఇప్పుడు ప్రెసెంట్ మీరు మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం జరుగుతుంది. సో ఓకే, మీరు జస్ట్ మ్యానుఫ్యాక్చర్ మాత్రమే చేస్తారా, లేదు అంటే మార్కెటింగ్కి వెళ్ళి మీరు మీకున్న షోరూమ్స్ ద్వారా మీరు అమ్మడం జరుగుతుంది? ఏదైతే ఉందో ఇప్పుడు మా డీలర్షిప్స్ కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నాము. ఆంధ్రాలో కానీ, యూపీలో కానివ్వండి, కర్ణాటకలో కానివ్వండి, ఢిల్లీ నుంచి మన తెలంగాణ, మన హైదరాబాద్లో కూడా మనకు డీలర్షిప్స్ కానీ. ఓకే. ఈ డీలర్షిప్స్కి మనము వితౌట్ ఎనీ డిపాజిట్ మినిమం 10 వెహికల్స్ వీఆర్ ప్రొవైడింగ్ 1 డీలర్షిప్. ఓకే. అట్లా మనం చేస్తున్నాం. వితౌట్ డిపాజిట్ తోటే మనం చేస్తున్నాం. ఏదైతే మనకి వెహికల్స్ కాస్ట్, మన స్పేర్ పార్ట్స్ ఏవైతే ప్రొవైడ్ చేస్తున్నామో పుట్టి దాని యొక్క మనీ మాత్రం మనం తీసుకొని మనం 10 వెహికల్స్ మనం డిపాజిట్ ఇంత చేయాలి, ఇంత పెట్టాలి, వెహికల్స్కి ఇంత కట్టాలి అన్నది మాత్రం మన దగ్గర లేదు. మీకు ఐకాట్ సర్టిఫికేషన్ ఉందా సార్? గవర్నమెంట్ నుంచి మనకు ఎప్పుడు వచ్చింది అది? 2019 నుంచి మనకు. ఓకే. సో జనరల్గా వెహికల్ అసెంబ్లీ చేసిన తర్వాత దాని స్పీడ్ టెస్ట్ అయినా కానీ, రేంజ్ టెస్ట్ అయినా కానీ ఎక్కడ చేస్తారు? అది రేంజ్ టెస్ట్ అన్నది మనం ఇక్కడ ఏదైతే ఉందో మన బ్యాటరీ త్రూ కదా మనకు రేంజ్ రావాల్సింది. ఆ బ్యాటరీని మనం 24 hours మనం టెస్టింగ్ చేస్తాం. ఓకే. సో అది కూడా ఇక్కడనే జరుగుతుందా లేకుంటే తర్వాత? సో ఇక్కడ జరిగిన తర్వాత మళ్ళీ గవర్నమెంట్ నార్మ్స్ ప్రకారం మళ్ళీ అక్కడికి తీసుకెళ్లి మళ్ళీ దాన్ని టెస్ట్ చేస్తారా? తీసుకెళ్లాల్సింది కాదు, ఫస్ట్ అక్కడ నుంచి మనకు అప్రూవల్ వస్తుంది. అప్రూవల్ వచ్చింది అంటే మనం డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది స్టార్ట్ చేస్తాం. సో మళ్ళీ గవర్నమెంట్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి మనం ఈ వెహికల్ సబ్మిట్ చేసే అవసరం ఉండదు. ఓకే. సో ఫస్ట్ చేసిన తర్వాత మీకు మ్యానుఫ్యాక్చరింగ్ కి అప్రూవల్ వస్తుంది. మనం మ్యానుఫ్యాక్చరింగ్ అనేది స్టార్ట్ చేసి. సో బేసిక్ గా మీరు డీలర్స్ కి మాత్రమే సప్లై చేస్తున్నారా, లేకుంటే ఒక ఇండివిజువల్ కస్టమర్ వచ్చి వాళ్ళు తీసుకోవాలనుకుంటే వాళ్ళకు కూడా చేస్తున్నారా ఇప్పుడు సప్లై? సపోజ్ లోకల్ పర్సన్స్ ఉన్నారు ఇక్కడ, మన మ్యానుఫ్యాక్చరర్ దగ్గర, యూనిట్ దగ్గర లోకల్ పర్సన్స్ ఉన్నారు. ఎవరైనా వస్తే ఇండివిజువల్ గా మనం అంత ఎక్స్పెండ్ గా చేయట్లేదు. ఇండివిజువల్ ఎవరైనా తెలిసిన వాళ్ళు
ఎక్కువ డీలర్షిప్స్ దానిపైన ఫోకసింగ్. ఇండివిజువల్ మనం మార్కెటింగ్ చేసి అమ్మేది అట్లాంటిది ఎవరైనా తెలిసిన వాళ్ళు వస్తే మనం చేయాలి. సో ఒక పర్సన్ జనరల్ గా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, ఇప్పుడు ఈవీ ఇండస్ట్రీ అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డీలర్షిప్ మీ దగ్గర నుంచి తీసుకోవాలంటే అసలు ఆ ప్రాసెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి కొంచెం. ప్రాసెస్ అంటే ఇప్పుడు వీళ్ళు పార్ట్నరా లేకపోతే ఓన్ గా పెడుతున్నారా, ఒకటి మన జిఎస్టీ ఉండాలి. జిఎస్టీ దానిపైన షాప్ నెంబర్, షాప్ పేరు, పాన్ కార్డ్, మన అగ్రిమెంట్, స్మాల్ అగ్రిమెంట్ ఉంటుంది. అవన్నీ ప్రాసెస్ ఉంటుంది. ప్రాసెస్ ఉన్న తర్వాత మనం దీని గురించి ఈ అమౌంట్ డిపాజిట్ మనం చేసుకోము. ఏదైతే ఉన్నదో డీలర్షిప్ 10 vehicles కి ఇస్తాం. 10 vehicles తీసుకొని దానికి స్పేర్ పార్ట్స్ ఏవైతే కావాలో అవి మనం ప్రొవైడ్ చేస్తాం. ఫ్లెక్సెస్ కానీ అవన్నీ మనం చేసి ఇస్తాం. సో మీ కంపెనీకి సంబంధించిన షోరూమ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి ప్రెసెంట్ ఆల్ ఓవర్ ఇండియాలో? ఏపీ, తెలంగాణ, ఇప్పుడు గుజరాత్ లో చెప్పినట్టు గుజరాత్ లో కూడా ఉంది మనకు. కర్ణాటక, ఆల్ ఓవర్ ఇండియా, మాక్సిమం ఆల్ ఓవర్ ఇండియా. మన తెలంగాణలో ఎస్పెషల్ గా ఎక్కడ ఉంది? తెలంగాణలో లింగంపల్లి ఉంది, బంజారా హిల్స్ ఉంది, కొల్లాపూర్ ఉంది, ఖమ్మం, కొత్తగూడెం, ఈ ప్లేసెస్ కు మనకు. ఓకే. సో ప్రొడక్షన్ వైజ్ చూసుకుంటే మంత్ కి మీరు ఎన్ని వెహికల్స్ ప్రొడ్యూస్ చేస్తున్నారు? మంత్ కి మనం 300 vehicles ప్రొడ్యూస్ చేస్తాం. 300 వెహికల్స్. డైలీ ఎంత మంది వర్కర్స్ పని చేస్తుంటారు? 10 members వర్కర్స్ పని చేస్తారు. ఓకే, డైలీ 10 members చేస్తే మీరు మంత్ కి 300 వెహికల్స్ మీరు మ్యానుఫ్యాక్చర్ చేయగలుగుతారు. సో ఓకే, అయితే దీంట్లో ఉండే మన కాంపోనెంట్స్ కానీ ఈ పార్ట్స్ కానీ లైక్ టైర్స్ ఆర్ బ్యాటరీ కానీ ఇవన్నీ మీరు సొంతంగా తయారు చేస్తున్నారా లేకుంటే వేరే వాళ్ళ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నారా? లేదు, ఈ బ్యాటరీస్ ఏవైతే ఉన్నాయో బ్యాటరీస్, ఈ ప్యానల్స్ ఇవంతా మన యూనిట్, మన గుజరాత్ లో యూనిట్ ఉంది. ప్లాస్టిక్ కానీ ఫైబర్ కానివ్వండి, ఈ సమ్ లైట్స్ ఏదైతే ఉందో ఈ మనం ఇంపోర్ట్ హారన్స్ అవన్నీ ఇంపోర్ట్ అయ్యి వస్తుంది. ఒక చిన్న కాంపోనెంట్స్ మాత్రం వేరే వాళ్ళ నుంచి ఇంపోర్ట్ చేసుకోవడం అయ్యి వస్తుంది. ఓకే, కంట్రోలర్ కానివ్వండి, మోటార్ కానివ్వండి, మన యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ నుంచి మన యూనిట్ నుంచి వస్తుంది. మనమే ప్రొడక్ట్ చేస్తున్నాం. ఈ టైర్స్ అండ్ లోకల్ దొరుకుతాయి. ఓకే, సిఎట్ టైర్స్, టీవీఎస్ టైర్స్, ఎనీ టైర్ లోకల్ దొరికాయి. సో ప్రెసెంట్ మీరు ఇంత ముందు అన్నారు 2 wheelers మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నాం, అసెంబ్లింగ్ చేస్తున్నాం అని చెప్పిన. ఓన్లీ 2 wheelers ఏనా లైక్ 3 wheelers ఆర్ 4 wheelers కూడా? 3 wheelers ఉంది. ఓకే, ఇప్పుడు మాకు వచ్చేసి 2 wheeler లో కూడా హై స్పీడ్ మోడల్ ఈ జూలై 2020 ఓకే 2022 మనం రిలీజ్ అవుతుంది. కొత్తది లాంచ్ చేయడం. ఓకే, సో 3 wheelers లో మనకు ఏది చేస్తున్నారు ప్రెసెంట్? 3 wheelers పికప్ జనరల్ గా డీలర్ వచ్చేసి మాకు ఒక 10 vehicles కావాలని ఆర్డర్ ఇచ్చినప్పుడు వాళ్ళకి ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ కానీ అవన్నీ వాళ్ళకి ఎక్స్ట్రా ఉంటాయా లేకపోతే మీరు మాట్లాడుకున్న అగ్రిమెంట్ లోనే ఉంటుంది? లేదు, ట్రాన్స్పోర్ట్ ఏదైతే ఉందో ఈ ప్రైస్ కాకుండా ట్రాన్స్పోర్టేషన్ వాళ్ళదే ఉంటుంది. మనం ప్రొవైడ్ అంటే 1 kilometer 2 kilometers లో ఉంటే మనం చేయగలుగుతాం. అయితే ట్రాన్స్పోర్ట్ అయితే ప్రస్తుతం మనం అట్లా ఫ్రీగా ప్రొవైడ్ చేసేది ఏం లేదు. దాంట్లో అయితే మనం ప్యాకేజ్ లో అయితే తీసుకోవట్లేదు. ఫస్ట్ 10 vehicle డిపాజిట్ దాని గురించి అయితే మనం తీసుకోవట్లేదు. ట్రాన్స్పోర్ట్ కూడా వాళ్ళదే ఉంటుంది. ట్రాన్స్పోర్ట్. సో బేసిక్ గా ఇప్పుడు మనం ఒక ఎలక్ట్రిక్ వెహికల్ 2 wheeler ఎలా మ్యానుఫ్యాక్చర్ చేస్తారో, ఎలా అసెంబుల్ చేస్తారో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది వచ్చేసి మనకి చాసిస్ అన్నమాట. చాసిస్ మనకి ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు అనేది? మన ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఢిల్లీలో ఉన్న మీ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ నుంచి వాళ్ళు తీసుకుంటారు అనమాట. సో ఈ చాసిస్ కి మనము కావాల్సిన నెక్స్ట్ షాక్ అబ్జర్వ్స్ అండ్ ఇది వచ్చి సెంటర్ స్టాండ్ కదా. సెంటర్ స్టాండ్ ఫస్ట్ అసెంబుల్ చేస్తారన్నమాట. సో దాని తర్వాత మనకి సైడ్ స్టాండ్ ఉంటుంది కదా, దాన్ని ఇవన్నీ అసెంబుల్ చేసిన తర్వాత దీన్ని ఫ్లిప్ చేస్తారు. ఫ్లిప్ చేసి మిగతా కావాల్సిన బ్యాటరీ కానీ మిగతా ఏవైతే ఉంటాయో కాంపోనెంట్స్ అవి నెక్స్ట్ వీళ్ళు దీంట్లో అసెంబుల్ చేస్తారన్నమాట. సో ఇది దేనికన్నా ఇవన్నీ మన కనెక్షన్, మీటర్ కనెక్షన్స్ కానీ హారన్ కానివ్వండి, హెడ్ లైట్ కానివ్వండి. రైట్, అప్పుడు ముందు మన హెడ్ లైట్ పార్ట్స్ కానీ అవన్నిటికి బటన్స్ అవన్నిటికి వైరింగ్ అన్నమాట. యా ఓకే. సో కంట్రోలర్ కి మోటార్ త్రూ. ఓకే. అయితే ఈ కాంపోనెంట్స్ అన్ని మీరు ఎక్కడి నుంచి తీసుకొస్తారన్నా? ఇది వచ్చేసి మనము ఈ వైరింగ్ ఏదైతే ఉందో మన ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ వైరింగ్. యా, మోటార్ కూడా మన ఓన్ ఓకే. ఇదేంటిదన్నా?
కంట్రోలర్ ఇది కంట్రోలర్. ఓకే, కంట్రోలర్ నుంచి మనకు ఈ వైరింగ్స్ అనేవి మన ముందు పార్ట్ మన ఎక్సిలేటర్ కానివ్వండి, మూవింగ్ ఇక్కడ నుంచి మనకు అక్కడికి వెళ్తుంది. దీని నుంచి మనకు మోటార్ కానీ రన్ అవ్వడానికి ఇది మెయిన్. ఓకే, సో ఇప్పుడు మీరు ఇది అయితే చూసుకున్నట్టయితే ఈ కంట్రోలర్ కూడా ఈ భారత్ బిజినెస్ మెకానిక్స్ వాళ్ళే తయారు చేస్తున్నారు అన్నమాట. మన సెంట్రల్ లాకింగ్. ఓకే, ఇది సెంట్రల్ లాకింగ్. యా, ఓకే. మనం ఫ్లిప్ చేసిన తర్వాత ఈ టైర్స్ కానీ ఏదైనా కానీ ఫిక్సింగ్, సో ఈ బాడీ పార్ట్స్ అనేది మనం ఫిక్స్ చేస్తాం. ఫిక్స్ చేస్తాం ఫ్లిప్ అయిన తర్వాత. ఓకే, దీని తర్వాత మనం హెడ్ లైట్ కానివ్వండి, ముందు ఏదైతే ప్లాస్టిక్ ఫైబర్ పార్ట్ ఇవన్నీ మనం ఫిక్స్ చేసుకుంటాం. ఫిక్స్ చేసుకున్న తర్వాత ఈ పైన ప్యానలింగ్, ఫ్రంట్ బాడీ, ఫ్రంట్ ప్యానలింగ్, సో నెక్స్ట్ ఇదంతా అసెంబుల్ అయిపోయిన తర్వాత మనకు బ్యాటరీ కంపార్ట్మెంట్ ఉంటుందన్నమాట. దాన్ని సెట్ చేస్తారు. సో బ్యాటరీ కంపార్ట్మెంట్ సెట్ చేసిన తర్వాత మనకు బ్యాటరీ ప్లేస్ చేసేసి దాని కనెక్షన్ ఇచ్చిన తర్వాత మనకి సీట్ని క్లోజ్ చేసేస్తారు అనమాట. సో ఇదే ఆ బ్యాటరీ బాక్స్ అనమాట. ఈ బ్యాటరీ బాక్స్లో మనకి బ్యాటరీని ఇన్సర్ట్ చేసేసి కనెక్షన్ ఇస్తారు. కనెక్షన్ ఇచ్చిన తర్వాత మనకి సీట్ని క్లోజ్ చేసేసి ఇది టోటల్గా దీని అసెంబ్లింగ్ అయిపోతుంది అనమాట. దీని తర్వాత మనం కంఫర్టబుల్గా రైడ్ చేయొచ్చు. సో ఇది టోటల్ ఎల్ఈడి. సో ఈ విధంగా మనకు ఒక ఎలక్ట్రిక్ వెహికల్ ఎస్పెషల్లీ 2-వీలర్ అసెంబుల్ చేస్తారన్నమాట. సో బేసిక్గా వచ్చేసి ఫస్ట్ మనం దీని యొక్క చాసిస్ ఉంటుంది కదా, ఆ చాసిస్లో ఉండాల్సిన కాంపోనెంట్స్ అన్ని ఫిక్స్ చేసిన తర్వాత దాన్ని ఫ్లిప్ చేసి ప్లాస్టిక్ ఫైబర్ జనరల్గా వీళ్ళు వాడుతున్నారు. ఈ ప్యానెల్స్ మనం సెట్ చేసుకుంటారు. ప్యానెల్ సెట్ చేసుకున్న తర్వాత లాస్ట్ ఎండ్లో మనకు బ్యాటరీ బాక్స్ అండ్ బ్యాటరీని ఇన్సర్ట్ చేసి ఆ బ్యాటరీకి కనెక్షన్ ఇస్తారనమాట. సో ఈ విధంగా మనకు ఒక ఎలక్ట్రిక్ వెహికల్ అనేది అసెంబుల్ చేయడం జరుగుతుంది. ఇది 2-వీలర్స్ ఎలక్ట్రిక్ వెహికల్స్ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ వీడియో. మీరు కూడా డీలర్షిప్ తీసుకోవాలి అనుకుంటే BBM ఇంటర్నేషనల్ వారి కాంటాక్ట్ నెంబర్స్ మా డిస్క్రిప్షన్లో ఇస్తాము. మీరు వాళ్ళని కాంటాక్ట్ అయ్యి మిగతా వివరాలు తెలుసుకొని డీలర్షిప్ తీసుకోవచ్చు. ఇది ఇవాల్టి వీడియో నచ్చితే లైక్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను మా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని గో గ్రీన్ గో ఎలక్ట్రిక్.